నాకన్నా ఎక్కువ నాకు ఎవరు లేరు బిడ్డ నాకన్నా ఎక్కువ నీకు ఎవరు లేరు బిడ్డ నీ అన్నగాడు మీద మమ్మయ్యా నీ అన్నగాడు మీద తుమ్మయ్య బిడ్డ నీ అన్నగాడు నీ మీద పాము పగబట్టినట్టు పట్టిండు నా బిడ్డ అందుకే అన్నరవ్వరాల ఎరుగోని పగ ఎట్ల పట్టాలప్పది కరణ పోని పగ కట్టబడ్డావోలు పాము పగబడితే 10 ఏళ్ళకైనా కరవక మానదవ్వ భగవంతుడు దెబ్బ కొడితే ఏ మానవుడు ఏర్పాటు అయ్యాడు అదే మానవుడు దెబ్బ కొడితే ఈనాడు కాకుండా 4 వత్తులకు ఏర్పాటు చేస్తాడు ఆ గొప్ప భగవంతుడు దెబ్బ కొడితే ఏ మానవుడు ఏర్పాటు అయ్యాడే నా తల్లులారా పట్టు చీర నీ చేతులు పెడుతున్నా 5,000 అత్తారేక నీ చేతులు పెడుతున్నా నా బిడ్డ నీ వదిన దగ్గర పోయి తడిపిడి స్నానం చేసి 10,000 పట్టు చీర కట్టుకొని 5,000 అత్తారేక దొరుకుకొని మూసి జడలేసుకొని పెళ్లికి ముస్తాబు తయారు రాబోవే నా బిడ్డ ఇంద్రవ్వ కన్న తల్లి మాట విన్నదే అమ్మా లోకం మీద కన్న బిడ్డలను తయారు చేసే కన్న తల్లులు ఎవరన్నుంటారా తోడ పుట్టిన అక్క చెల్లెలుంటే అక్క చెల్లెలు తయారు చేస్తారు వదిన మరదలుంటే వదిన మరదలు తయారు చేస్తారు నా కన్న తల్లి నన్ను ఎట్లా తయారు చేస్తుంది నా తల్లికి కళ్ళు కనిపిస్తలేవు ఊరు రమ్మంటుంది కాడు రమ్మంటుంది 70 ఏళ్ళకి ఎచ్చున్నది 80 ఏళ్ళకు తచ్చున్నది నా తల్లి ఇక నా వదినంటే అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువ కూడున్నాం మేము ఒక్కనాడు ఒక్క మాట అనుకోలేదు కలిసిమెలిసి ఆడుకున్నాం పాడుకున్నాం నా వదిన చూసినవా నా అన్నగాడు పగబట్టింది కానీ నా వదినంటే ఆడది ఉన్నది ఆడవల్ల మనసు అంటే ఆడవాళ్ళకి కొన్నారు నా వదిన దగ్గరికి వెళ్ళిపోతే పిల్లి పిల్లగా తయారు చేసి నన్ను దాకా నంపుతుంది మరి ఇయ్యాలున్న కోపం రేపుంటది రేపున్న కోపం ఎల్లుంటుంటదా నేనే ఎగిరంగా వెళ్ళిపోతాడా అని తల్లి ఇచ్చిన పట్టు చీర పట్టుకొని అద్దాల రేఖ పట్టుకొని ఊరు బయట ఉన్న అద్దాల గాలి మీద వీటికి బయలుపోతానా అని చిలకలాంటి ముఖం సిన్న ఉచ్చుకొని ఆ తల్లి చూసిన వదిన వీటికి వెళ్ళిపోయి వదినకి దండం పెట్టేనా నన్న తయారు ఏమంటనా అని ఆ తల్లి ఇంద్రవతి దేవి చిలకలాంటి మోకమైన చిలకలాంటి I
తయారు చేసి అనుకున్నావు వదిలే నా అన్నగారు వెళ్ళి పెట్టుకొని వచ్చిందంటే నువ్వు కూడా నా పెళ్లి మీద పడవచ్చినావు వదిలే నేనంటే నీకు ప్రేమ లేదా వదినమ్మా ఈ ఇంటియాలు బిడ్డలు కాదా వదిలే వాడు నా తల్లిని చూడబోతే డెబ్బేళ్ళకి ఎత్తున్నది ఏం వస్తున్నది నా తల్లికి కళ్ళు కనిపించలేవు నా తల్లి నన్ను ఎట్లా తయారు చేస్తుంది వదినమ్మా తల్లిని కొట్టిందాడ నీ తల్లిని కొట్టిందాడ నీ అన్నగాడు పడవని మెడల్లోకి వచ్చి అంతాల మెడల్లో తీసుకొని ఉంటాడు అనిపించా నువ్వు బాధపడకు అయిన దానికి ఆవేశం లేదు జరిగిన దానికి చిచ్చేపు లేదు అందుకే అందరూ వరాలా ఏగిరానికి ఎసరు రాదు తొందరకు తొందర తూగది కలిసే కుక్క మొరగది మొరిగే కుక్క కరవది ఆగో కొడత నన్నోడు కొట్టాడు తిడత నన్నోడు తింటాడు ఉపవాసం ఉంచి అప్పు తీరది ఊపిరిగా పడితే కడుపు నిండది నర మీద పుండు ఉంట మానది నడవంతాన సిరత్త ఎన్ని రోజులకు నాగది ఉరుగు నీళ్లకు ఇల్లు గాలి మంచు ఉంటే చెరువు నిండది మన మాట మాట్లాడితే కడుపు నిండది బ్రతుకుంటే స్వర్గానికి తంటలు కట్టబోవు సచ్చిన్నాడు పొలవన్నీ బొక్కలు కావు అతిమిత్తి కాదు కడిగన్నం కాదు ఓపిక పని కాదు ఓపుకున్న వారికి ఓరు కళ్ళు పట్టణం ఒక్క లేని వారికి ఒక్కరు వారి బిడ్డ బాధపడకు ఇంట్లో మరి అన్నగాడు పడిచినా నీ అన్నగాడే తింటున్నా నీ అన్నగాడే నీ అబ్బాయికు కుక్కడు అన్నం పెట్టిన అన్నగాడే బాధపడకు వాడి బిడ్డ అన్నది ఆ వదినకు ఏనాడు చూసినవా వదినమ్మ నీకు దండం పెడతా పెళ్లి వారు దండ వచ్చింది నన్ను కడిపిడి తడిపిడి స్నానం పోచినకు 10,000 పట్టు చీర కట్టుకుంటుంది ఆడబిడ్డ నువ్వు బాధపడకన్నది తడిపిడి స్నానం పోసింది 10,000 పట్టు చీర కడుతున్నది 5,000 అత్తవరైపు దొరికింది మూసి చెలవేసింది పెళ్లి ముస్తాబుగా తయారు చేస్తాంది అమ్మా ఆడబిడ్డ ఊర్తో మారి కుర్చు తీరలేసింది 10,000 పట్టు తీరే పెళ్లి ముస్తాబు తయారు చేసింది ఎంత మంచి కానీ నేను చూడబోతే నాకు బిడ్డ ఉంటే నాకు ఇంటి వాళ్ళ కనబడతాను నాకు చూడబుట్టిన చెల్లి వాళ్ళ కనబడతాను నిన్ను చూడబోతే ఎంత ముందుకున్నావు ఎంత లహరికున్నావు నీ కన్ను కలవరేకలు నీ బొమ్మల తిండి నీరు పుట్టే నల్ల తుమ్మదలు పొడి చేయని పొద్దుకోకుండా కానీ నీకు వంకలేదు పెరిగేది నిలవకున్నది కానీ నీకు వంకలేదు నా ఇంటి లోపల లక్ష్యం చేయి లెక్కను ఉన్నవు వాడు ఇంకా ఎవరితో మాట్లాడుతున్నా లంచే ఏమో కుసరుతాయి నత్తానే సప్పులు నత్తానే ఏ బాకి क्या बात करे కొడుకు ఇప్పుడైతే వీరు తినాలి కానీ నా 5-6 ముద్దులు పెట్ట వీళ్ళు సచ్చిరపా ఇంత వీళ్ళు గోరిగత్తా వీళ్ళు గోరిస్తున్నవయ్యా లంచ కొడుకు ఇప్పుడే రావన్నా రామ 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 ఏం చెప్తానవే భాగ్య ఏం చెప్తానంటే పట్టుకొని పెట్టుకుంటాను నీ అబ్బా
ఏంది పట్టుకునేది ఏంది పెట్టుకునేది ఏంది అయ్యో ఇప్పుడే దానం చేసిన అర్థం పట్టుకోబొట్టు పెట్టుకుంటాను. దా తలుపుది ఇంట్లో ఏమో సప్పులు వస్తానాయి ఏమో మాటలు వస్తానాయి ఏంది ఏం జరుగుతుంది క్యా బాత్ కరే నీ అన్నలా చెప్పుడు వచ్చింది మెల్లగా కొంచెం జాగ్రత్త కొమ్ము సాటు తలుపుదియే అడుగు తీసే ఉంది నా చెప్పుడుక ఆ లంజ కొడుకు ఎందుకే తలుపు తీసిందయ్య అంటే అయిపోద్ది కదా అలా 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 అలా. ఇంట్లోకి వచ్చింది బాగి ఇవాళ ఏం చేయను నిన్న రాక మొన్న రాక సన్నం కచ్చిపుల్ల ఎక్కుంటే మందం కనబడతారేంటి అయ్యో నా అందమే అందం నీకు తెలవదా అయ్యో నల్లగున్న భలే అందంగా ఉంటే అయ్యో, మనిషికి అందమే అందం. కానీ ఏ బాగి ఇవ్వరాక ఎవరితో మాట్లాడుతున్నా చెప్పు అవి ఎవరితో అయితే మా అమ్మగారు ఫోన్ చేసి బిడ్డ మర్చిపోయినా అయితే మా అత్తయ్య అయినా మీ అవ్వకు సిగ్గున్నదా మీ అవ్వకు మానం ఉన్నదా మాని మాని ఫోన్ చేస్తారా మీ అవ్వ చెప్పుడు మామయ్య ఏమన్నా మరి మాటి మాటి ఫోన్ చేస్తారా డిస్టర్బ్ చేస్తాను వల్ల ఎందుకన్నా ఒక్కనాడు సంబరపడకుండా ముచ్చడి పెట్టుకుందాము మాట్లాడుకుందామన్న టైంలో అలా ఫోన్ చేస్తే అయ్యా మా అమ్మ ఫోన్ చేసిందంటే ఫోన్ పట్టుకుని పైకి పోతే ఇంచెనక పోతుంది కాదయ్యా నా దోస్తు నీకు తెలవదా నా దోస్తు నీకు తెలవదా అయ్యో నీకు తెలవదా ఇక్కడ కాదు అక్కడ కాదు నా దోస్తు అక్కడ ఉండే ఎక్కడ అయ్యో అక్కడ నా గోదావరి ఎక్కడికైనా నా దోస్తు ఉన్నది ఫోన్ చేస్తే మాట్లాడతాను మీ దోస్తులకి పని చేయదు శిశుకేమారు ఉన్నట్టే ఇప్పటికి ఏం చెప్తారు ఏడు పోతారు ఏం తాగుతారు ఏం తింటారు శిశుకేమారు లేదు బాకి నాకు చిన్నగా అనుమానం వస్తాను మరి ఆడబిడ్డ ఆడబిడ్డ అంటారు నీ అవ్వనంటారు ఆడబిడ్డ అని ఆడబిడ్డ అంటే నీకేమరక మా అవ్వలు ఆడబిడ్డ వచ్చిందా మాట్లాడుతాను కానీ ఒక్క మాట మనిషి ఒక్కదానివి నీడలు కనబడతాయి ఇలా చెప్పడు మనసుతో చెప్పి తీసి వీడి మీదకి నిన్న మొన్నట్లు లెక్క నా పిల్లం కనబడతలేదు జర మందం కనబడుతుంది రెండు నీడలు కనబడతాయి ఒక్క మనిషి ఉంటే ఒక్క నీడ కనబడాలి నిన్న మొన్న అడిగిపోయినావు కదా అడిగిపోయి వస్తే దొడ్డుగా అయింది ఇంటికాడ కుర్చీ మీద కూర్చుంటే దొడ్డుగా అయింది నువ్వు ఉంటేనే మీటాడు పని చెప్పుదు అదంతా నీ పని చెప్పేద్దాం నేను చెప్పిన మంచి లేవు మంచి లేదు ముసుకొచ్చుకో ఎవరు నీ నీలో ముసుకొచ్చుకో కొడతా లంగా అసలు సీట్ మీద లంగా ఫోటో కొడితే ఫోటో దండవాళ్ళు లాంటి నా లంగా నువ్వు పొక్క పడుతుందిరా ఇల్లేవో తలలేవు తలలేవు నా చెప్పి పాట పట్టి తలపేస్తున్నావురా ఈ పాట నేను మొదటి పెళ్ళాను కుక్క చూస్తే తలుపులేవనే ఏ బాగి లైట్ బంద్ చెప్పు ఈ పాత వాటి లైట్ బంద్ చేయట్లే పొక్క పడుతుంది బిల్లు పాడుగాను జీరో బిల్లు రాలేదా అందరికి వస్తానే జీరో బిల్లు మాకు బిల్లు కట్టుకునేనమ్మా నేను ఏం చేయాలి నెలకు 1000 రూపాయల బిల్లు వస్తుంది నాకు కూడా 1500 గందుకే లైట్ బంద్ చేయమన్నా అర్థమైందా మన తోటకార నీళ్ళు మూసుకోకూడదా ఈ లంచ్ ఎందుకు వచ్చింది అంటారు నీ తడి దగ్గర నీ తాడి దగ్గర నీ దినాలు గాని నీ వారాలు గాను లంచ కొడుకు ఇంతగానో అవ్వ లంచ కొడుకు నీ చేసే సంసారం గిరగేసిన మర్చుకుంటారు ఈ లంచ్ ఎందుకు వచ్చింది మరి ఎందుకు వచ్చే వాళ్ళంటే ఆమెగాని గంజాయి వలన ఇంట్లోకి ఎందుకు వచ్చావే ఆనాడు సంబంధం మాట్లాడంగా అన్నగాడు నీకు గుర్తు రాలేదా ఓ నాయనా అన్న బల్లాన మహారాజు లేడు వదనే భాగ్యవతి లేదు అన్న లేని
సమయంలో వదిలే లేని సమయం లోపల నేను పెళ్ళి ఎట్లా ఒప్పుకోవాలన్నా ఇంగిత జ్ఞానం లేదా లంచముండా చెల్లేను అందుకుంటా ఉన్నాడు ఆనాడు పెళ్లి సంబంధం కావాలిగా మరి అన్నలే సంబంధం ఎట్లా ఒప్పుకోవాలి మధ్యలో సంబంధం నీ భాష లంజని అంటున్నావు లవిడని అంటున్నావు కాలేజీ అంటున్నవారా అన్నయ్యో ఓరి అన్న వల్ల రోజు అన్న వల్లని రాజా నీ తోడ పుట్టలేదారా అన్నో నీ కూడా పెరగలేదారా అన్నా అవయ్య కడుపు లోపలరా రెండు చెక్కలై పుట్టినవురా అన్నా అప్పుడు పోయలేదా నీ ఎంగిలి సర్వాలు తాగిండ్రా అన్నా నీ ఎన్నదన్ను కోరు పెట్టినరా అన్నా ఓరి అన్న వల్లాని రాజా లోకం మీద ఏ చెల్లని అన్నగాడని మాటలు అన్నా నన్ను లంజరి అంటున్నవారా అన్నో నన్ను లవిడని అంటున్నవారా అన్నా నా పేగులు తీసి పెట్టవి చేస్తున్నవారా వల్లాని రాజా ఆడతల్లి కానీ అవ్వో కొన్నోడు కోసిపోగులేసి కానీ ఏ తల్లికి బాధ అనిపించదు అదే కన్నవాళ్ళే గాని తోడబుట్టిన అన్నదమ్ములు గాని ఒక్క మాట కాని మాట అంటే పెద్దలు వచ్చినా దుఃఖం వస్తదేమో లంజన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చారా అన్న వల్ల నా పెళ్లి మీద పగబట్టిన వారా అన్నయ్యో మన తండ్రి తోటి వెళ్ళి పెట్టుకొని అన్నా అగో చెల్ల పెళ్లి మీద పగబట్టి అన్నా అన్నా నువ్వు వదిన తీసుకొని ఇక్కడికి వెళ్ళి వచ్చిన వారా అన్నా అన్నారా అన్నారా అన్నా అన్నారా అన్నా నన్ను విట్టావకు బిడ్డను ఎత్తి అన్న ఎత్తి అన్న ఓకే ఎత్తి అన్న ఎత్తి అన్న నన్ను కొట్టావకు నువ్వు కాలెత్తి అంటుంటేరా అన్న నీ కాలెక్కడ నా ఈపెక్కడ అన్న నువ్వు చెయ్యెత్తి కొట్టుంటే అన్నో నీ చేతులు ఎక్కడ నా యొక్క దెబ్బలు ఎక్కడ అన్న ఒరి అన్న బల్లాని రాజా నీకు దండం పెడతారా అన్న 10 మంది చెల్లెళ్ళు నీకున్నరా 10 మంది అన్నలు నాకున్నరా అన్నయ్య పెళ్లివారు అన్నా వాళ్ళు వచ్చినారే ఇంటి లోపల అన్నా వాళ్ళు ఉన్నరే అన్నా పెళ్లి సమయం దగ్గర పడుతున్నదిరా నన్ను కొట్టిన ఒక్క మాట నిన్నంటలేను అన్నో నన్ను ఒక్క మాట నిన్నంటలేను రా అన్నా అను ఏమంటావు అదే అన్నగాడు నన్ను కొట్టింది అనుకుంటున్నా నా అన్నగాడు నన్ను నెట్టింది అనుకుంటున్నా అన్నా నీకు దండం పెడుతున్నా ముఖం చూసి అన్నా వదినను తీసుకొని నా పెళ్లి కాడికి వచ్చి అన్నా
ఇక్కడ అక్షంతల బియ్యం నా నెత్తి మీద వేసి అన్నా నా పెళ్లి చూసి నువ్వు రారా అన్నయ్యా అడవైనా రాదు పుట్టిన తోడు దొరకది అన్నా తోడు దొరకది అన్నా 5 రూపాయలు పట్టుకొని అంగట్లకు పోతే అన్ని రకాలుగా దొరుకుతాయి అని తోడు పుట్టిన తోడు దొరకదిరా నీకు 60 లక్షలు ఉన్నా 60 లక్షలు ఉన్నా లక్షలు నీకున్నా బిడ్డను నన్ను కొట్ట అన్నా నాయనేలా అన్నో నన్ను తిట్ట అన్నా ధర్మమేలా అన్నా అన్నో నీ ఇంటియాడి బిడ్డను నేను కాదారా అన్నా అన్న ఇళ్ళకి వచ్చేది ఏడాదికి ఒక్కసారి అనుబంధమైన పండుగ రాకెట్ల పండుగ అన్నా రాకెట్ల పండుగ వచ్చిన నాడు ఆ లోకం మీద అన్న ఎంత దూరాన అక్క ఇళ్ళల్లో ఉన్న రాను అని కన్న వచ్చి అన్నదమ్మల దగ్గరికి వచ్చి కూరాడి కుండకాడ కూర్చుండే పీటేసి నొట్టికి బొట్టు పెట్టి నోట్ల చక్కెర పోసి చెల్లని కాదారా అన్నయ్యా చేతికి రాగిడి కట్టే చెల్లెనురా 5 ఏళ్ళకు ఒక్కసారి చక్కెర కొడుకుల పండుగ వస్తుంది పండుగ వచ్చిన నాడు నాకు అన్నగాడు ఉన్నాడు అని 1 కిలో కొడుకులు తీసుకొచ్చి నీ చేతిలో పోసి చెల్లెను కాదారా అన్నయ్యా దండవల్ల పెడతా మొక్కుతా అన్నా అని ఒక్క మాట ఇవాళ గింతగానే వేడుతానవే ఆనాడు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు నాయనా అన్నలేకపాయే వదనలేకపాయే అన్న చూడని సంబంధం వదిన చూడని సంబంధం నేను ఎట్లొప్పుకోవాలి అన్న వచ్చినాక ఏమంటాడు అన్న ఇంగిత జ్ఞానం నీకున్నాలి ఆనాడు అన్న గుర్తురాలే వదిన గుర్తురాలే తయారు చేసిన వల్ల వదిన గుర్తుకొచ్చింది వరకట్ట వేయాలి కాబట్టి అన్నగాడు కావాలి లంజ అంటే అన్న పురుగులు సత్తం ఎల్ల వాట మంచిదే పురుగులు డాంబర్ పోయి దంచిపోసుకుంటారా కానీ ఒక్క మాట మా చెల్లి ఒక్క మాట అంటే అంది అన్న నన్ను ఎందుకు దూరం కొడుతున్నావురా నేను నీ ఆడబిడ్డను కాదా నీ చేతికి రాకెట్ కట్టనా అంటాను ఈ లంజముండ 5 రూపాయల రాకెట్ తీసుకొచ్చి కడితే 5 రూపాయల రాకెట్ కట్టిన ఆడబిడ్డలు ఉత్తగపోతారా 500 1000 2000 లిక్విడ్ లేకపోతే ఫోన్ పే కొట్టు ఎవరు ఎందుకు నా పిల్లం సాలు దీసాలు ఒక్కటేనా నా పిల్లం అమ్మాయికి ఒక్క బిడ్డ నేను ఒక్క అల్లుడిని కానీ ఒక్క మాట ఈ ఆడబిడ్డ రాకెట్లు కట్టారా మరి ఎవరు కట్టాలి నా పిల్లం కట్టదా నా పిల్లమే నీ చెల్లె కడితే ఊరాడుకుండ కాడ ఉసుళ్ళ పెట్టి నొట్టికి బొట్టు పెట్టి చేతులు 5దో 10దో పెట్టి చెల్లెకాయలు మొక్కుతావు అదే నీ పెళ్ళం కడితే విద్యా గురువు బుద్ధి గురువు పెళ్ళం పెద్ద గురువు అన్నారు నేను నా ఇంట్లోకి నా పిల్లని తీసుకుపోతా నా పిల్లని నాకు రాగిటి కట్టినాక 2 తలుపులు దగ్గర పెడతా నా జేబులోకి వెళ్ళి 1000 రూపాయలు తీసి నా పిల్ల చేతులు పెడతా నా పిల్లకి అలమొక్క అబ్బ నీ 5 పిల్లవా నీ దండం పెడుతున్న పిల్లవా మనవే మనకే ఉంటానే పిల్లవా ఏమో మరి నా జోలికి బాగానే వస్తాను నా సంసారం అంటేనే కళ్ళలో కారపొడి పోసుకుంటాను ఇదేంద్ర కూర అడుకుంటే తెచ్చేది మా అత్త పెడుతుందిరా ఏందిరా చెల్లె పెడితే చెల్లెకాయలు మొక్కుతావు ఇప్పుడు పిల్లలు ఇచ్చిన అత్త పెడితే అత్తకాయలు మొక్కుతారా
అవ్వయన్ను దన్నవలెను అత్తమావ కాళ్ళు మొక్కవలెను నీకెరికేనా ఇగో బావా మంచిగా నూరి నేను మా అత్తకు దారిని వేయించింది నేనే మొన్న ముసలి ఫోన్ చేసింది అల్లుడా మావకు బండి నడప రాదు దారిన వేయించుకుంటా నన్ను జర బండి మీద ఎక్కించుకొని ఆ ఏమలాగా తీసుకుపోమని అన్నది అన్న వల్లే షెడర్ పోయి మగని పోయి పోయినట్టు నాకేమెరికన్నా ఈ లెక్కలు ఆయన నా బండి వేసుకొని పోయిన పల్సర్ బండి 250 అయితే మా అత్త వచ్చింది అయితే మా ముసలోడు చూడంగా నా బండి కూర్చున్నది మా అత్త దబా యమునాడకు పెట్టిన బండి యమునాడ కోనేట తానం చేసింది అల్లుడా అన్నది మళ్ళీ బండి తీయమన్నా మళ్ళీ బండి తీసిన దారిన చేసే కాడికి వచ్చింది ఓ చిప్ప మంది ఏ చిప్ప మంది యమునాడ ఆయన పరవడి సందడి చూడు పుష్కల మంది ఆయన వేయింది ఆ పోతేనే ఆయన అయ్యవారు ఎదురొచ్చిండు కొత్తదా పాతదా అని ఆయన అడిగింది మా అత్త ఏమన్నది ఏందా కొత్తది ఏంది పాతది ఏందని మా అత్త అన్నది అయితే కొత్తది అయితే 750 ధారణ పాత ధారణ అయితే 350 అన్న వల్లే నాది కొత్తదా అని 750 రూపాయలు చేతులు పెట్టింది మా అత్త 700 నేను చూసిన నేను ఒక 90 పైసలు అడిగితే మా అత్త పైసలు లేదు కానీ ధారణ వేసేటోనికి 550 ఇచ్చింది ఆయన 750 తీసుకున్నాడు ఏమి ఇచ్చిండవా ఓ రేగ్గాయ పిండి బత్తాల దారం మున్పట్లే కైములారాయి కానీ ఇంత సూలంరా లైట్ వెయిట్ సూలం గింతే ఉన్నది ఆ 3 వస్తువులు పట్టుకున్న జోలు వేసుకున్నది ఆయన పీటలు మీద కూకున్నది దాన వేసుకుంటా ముడి వేసుకుంటా అలత్తారు ఇక నాకేం పని దాన వేసే కాడ ఆయన రూమ్ ముంగట బండి స్టాండ్ వేసుకున్నా బండి మీద మంచిగా కూకున్న వాళ్ళే ఆయన దాన్ని వేసుకుంటారా మా అత్తను అడిగింది అలా మీ ఆయన రాలేదా కొత్త దారిన అయితే పెళ్ళమౌలు ఇద్దరు అత్తనే చేస్తాం దారిన మళ్ళా మారు దారిన గాని మళ్ళా ఏ దారిన అయినా గాని నువ్వు ఒక్కదాని అత్త సరిపోతుంది మీ ఆయన ఏడి అని అన్నది అయ్యో మా ఆయన రాలేదు మా అల్లుని తీసుకొచ్చిందని మా అత్తనే అన్న వల్ల మరి ఎట్లా నవ్వా పెళ్ళమౌలు ఉంటేనే దారం చేస్తాను ఆయన అన్నది మరి ఎట్లా బాగూరు నుంచి వచ్చిన నీకు మాత్రం లేదా అన్నది అన్న వల్ల మీ ఆయన ఏమన్నా వస్త్రం తెచ్చినావని అయ్యేవారు అన్నది వస్త్రం అంటే ఏందని మా అత్త అడిగింది మీ ఆయనది లుంగో లేకపోతే అంగో ఉద్వాలో బనీనో ఏమన్నా తెచ్చినావో వస్త్రం అని ఆయన అయ్యా ఆగు అని బ్రాహ్మణ అక్కడ ఆపి దబా నాగరికి వచ్చింది నేను టచ్ ఫోన్ పట్టుకొని బని మీద కూర్చొని ఫోన్ గెలుపుతానని నాతో మాట్లాడలేదు ముచ్చట్లేదు నా భుజం మీద తువాలు వేసుకపోయిందా తన భుజం వేసుకుంటా అని వేసుకున్నా మా అత్తకి నేను దాన వేయించింది అంటే నిజమే నువ్వు అన్నాక నీ ముట్ట కరెక్ట్ కాలువ చేతిలో మాట్లాడుతున్నా ఎవడ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉండే కాలువ చేతిలో పెడితే ఆ గురి కూడా కర్రీ అదే ముట్ట పెడితే మున్సిపాలిటీ కూడా చూడు అవునవా నేను గింత కట్టబడి మా అత్త ధరను తెచ్చే మా అత్త కాలం మొక్క తప్పే ఉన్నది మా అత్త దేవత ఎవరు చేయాలి లగ్గం పెళ్లి బంధు ఈ ఊరల్లో ఏం చేద్దాం అనుకుంటారు మరి చాలేవా మీకు బయటికి వెళ్ళము రామో రామా కానీ మళ్ళొక్కసారి నా ఇంట్లో అడుగు పెడితే నా పెళ్ళం చెప్పు నా ఇంట్లో పాత చెప్పుని నా గడవడేస్తానా లంచముండా చెప్పుతో కొడతా షిప్పుతో కొడితేనే లంచముండా నీ అయ్య లంచ కొడుకు నా మీద చెయ్యెత్త వేసిండు వాడు ఎట్లా వరకట్టం ఇస్తాడో ఏ పాటి వరకట్టం ఇస్తాడో చూస్తా నీకు పెళ్ళి ఎట్లా చేస్తాడో చూస్తేనే ఇక నా ఇంట్లో ఉండరాదురా గారు ఆగుతుంది నీకు నువ్వు పెళ్లి కనుక పోయేదనుకో అమ్మా నిన్ను పిసికి చంపుతా పిసికి చంపుతా దాన్ని కూడా పిసికి చంపుతా నేనైతే ఇట్లా నువ్వు పెళ్లి కనుక పోతే నీకు నా గిడిపోయేదమేనా ఇటుకైతే అడవిలో నువ్వు బతకవాలి
తీసి పెండ విదేశీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిండు. అడవిలో ఏమనుకున్నది, అయ్యో భగవంత నా తల్లి దగ్గరికి వెళ్ళిపోయి అన్నగాడు నన్ను కొట్టిండు తిట్టిండంటే నా తల్లి రంది పెట్టుకుంటది. రంది పెట్టుకున్న మానవుడు ముందు నడవబోడు, రంది పెట్టుకున్న కట్టెలు పిప్పి తాకినట్టే దీపంలో సమరంలో గుంజుకపోతారు పచ్చిగోడ బ్రవ్ చేసినట్టే. నా తల్లి రంది పెట్టుకున్న ఆ తల్లి ప్రాణం పోతే నాకు తల్లి కరువైపోతుందా అని అడవిలో సిరకలాంటి ముక్క చిన్న ఉంచుకొని కలకల కలకల కన్నీరు వేసుకుంటా కన్న తల్లి మేడకు వస్తున్నది. ఆ తల్లి ఇంద్రవతి. రామ 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 రఘు రామ పెళ్లివారు తండ్రి ఏనాడు చూసిన వాచ్యమల్లని చమల్ల తోటల్లో ఏనాడు ఉన్నారో ఎదురుకోళ్ళ కాడికి ఏనాడు వాళ్ళని ఎదుర్కొన్నారో అగలి రాజన్న వచ్చింది ఏనాడు ముచ్చారు పోలు పోతున్నాడు మగలి రాజన్న వచ్చింది ఏనాడు మైల పోలు పోతున్నాడు కన్న బిడ్డ పెళ్లి ఎత్తనాని వేద బ్రాహ్మణుల సమక్షంలో ఆ కన్న బిడ్డ చూసినవా ఆగో పెళ్లి ముచ్చాల పోలు లోపల కన్న బిడ్డ కూర్చుంటున్నది. ఓ రామ రామ ముచ్చాల పోలు లోపల ఏనాడు కన్న బిడ్డ కూర్చున్నదో కన్న తండ్రి తల్లిదండ్రులు బంధు కూర్చున్నారు. కొడుకు వత్తలు కావస్తున్నాని కన్న తండ్రి చూసినవా వేగంత తోడి కొడుకు రాకడ చూస్తున్నాడు. ఆ చెల్ల మీద పగబెట్టుకున్నాడు. ఏనాడు చూసినవా అన్నగారు రాలేదు, వదిన రాలేదు. ఆనాడు చూసినవా వేద వేద పండితుల తోటి వేద మంత్రాలను వంక ఆ ఇంద్రసేన మారాదు. ఆ ఇంద్రవతి దేవి మెడలో కూడా 3 ముళ్ళు ఎత్తున్నాడే. ఇంద్రవతి దేవి మెడలో కూడా 3 ముళ్ళు వేసిండు ఇంద్రసేన మారాదు. కన్న బిడ్డ మొగం చూస్తున్నాడే. నా బిడ్డ ఇంద్రవ్వ ఇంతమంది వేద పండితులతోటి వేద వేద బ్రాహ్మణులతోటి ఈ ప్రజలందరూ కూడా నీ భర్త నీకు మెడలో కూడా 3 ముళ్ళు వేసాను. నా బిడ్డ ఇంద్రవ్వ ఆ తల్లి దక్కినవ్వా కన్న బిడ్డను చూస్తాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఓ బిడ్డ ఇంద్రవ్వా నువ్వు పుట్టినింటి నుంచి వెళ్ళి బిడ్డో నువ్వు మెట్టింటి కోడలు అయిందన్నవా బిడ్డ. నీ మెట్టినింటికి నువ్వు పోతన్నవా బిడ్డో. నా ఇల్లు చిన్న ఉంచి పోతావా. ఓ బిడ్డ ఇంద్రవ్వా నీ అత్తగారింటికి నువ్వు వేరంక నా ఇల్లు చిన్న పోతుంది బిడ్డో. నా కడగల్ల నా ఇల్లు కాంతి తప్పినైతే ఇంద్రవ్వా. నీ అందగాడు రాకబాయే, నీ వదన నీ పెళ్లి చూడబాయే.
ఓ బిడ్డ ఇంద్రవ్వ నేను ఒక్క మాట చెప్పుతున్నా నీ పెళ్లి మీద పగబట్టండి అన్నగాడు పగబట్టవచ్చు గాని ఆగో ఏనాడు చూసినవా నీ అన్నగాడు నీ పెళ్లి చూడలేదు నీ అన్నగారింటికి పోయి ఆగో పల్లెములో బియ్యం అక్షంతలు పట్టుకొని నీ అన్నగారింటికి పోయి అన్నా నా తల మీద ప్రిగడ అక్షంతలేత్తి నాకు చల్లడి దీవెన పెట్టు అని నీ అన్నగారింటికి పోయి రావే నా విషో కన్న తండ్రి కన్న తల్లి కన్న బిడ్డకు మాట చెప్పాను ఓ బిడ్డ ఇంద్రమ్మ అన్నగారింటికి నువ్వు పోయి రాబోయే విద్యా కన్న తండ్రి ముఖం తల్లి ముఖం మిల్ల చూస్తాంది అమ్మా మరి నా అన్నగాడు వచ్చిండు రాలేదు నేను చూడలేదు అమ్మ నా అన్నగాడు నా నెత్తి మీద పప్పేసిన అక్షంతలు వేయలేదు అమ్మా నువ్వు చెప్పినట్టు మంగళారతి పట్టుకొని మంగళారతి లోపల పిరికి అక్షంతలు బియ్యం పట్టుకొని నా అన్నగారి దగ్గరికి పోతా ఎంతైనా నా అన్నగాడు కాదా మరి ఆడతల్లో అయినా కోరుకునేది అమ్మా అన్నలున్న చాలు వాసున్న చాలు పేసిపోయేకున్న పేరున్న చాలు ఏడుకొండలు ఎంకన్న గుళ్ళు ఎత్తుండాలి అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటారు ఆడవాళ్ళు అమ్మా నేనే వెళ్ళిపోతా నా పెళ్లి కాడికి రాని నా అన్నగాడు నాకు దీవించి దీవెన పెడతాడు ఇక్కడ అక్షంతలు నా మీద నా భర్త మీద ఎత్తాడు అనుకోని అడవిలో చూడు పారాని ఆరలేదు పసు బట్ట మారలేదు భర్తని ఇంట పెట్టుకొని అన్నగాని మేడకపోతానంటే నావో ఆడవిల్ల ఇంద్రవతి దేవి అన్నగాని మేడకు బయలుపోతున్నదా ఓ ఎవలాలా గోగులు పూసే గోగులుగా సే ఎన్నియాలు ఎన్నియాలు గోగులు పూసలు నందల పారే మంగళారతి పట్టుకొని ఎన్నియాలో ఎన్నియాలో భర్తనంటా పెట్టుకున్నా అక్షంతల బియ్యం బట్టి ఎన్నియాలో ఎన్నియాలో అన్నగాని మేడ కాటరా సన్నమయ్యా అన్నగాని మేడ కట్టరా ఎన్నియాలో అన్నగాని సంగతిరా సన్నమయ్యా అన్నగాన్ని కళ్ళుసింది ఆడిందా పసుపట్టు మారలేదు పసాల పారాని ఆడలేదు అయ్యో నోటికి బాసింగ లేదు నెత్తి మీద చిలకడ ఉండడం పెట్టుకొని వేసి భర్తనంట పెట్టుకొని అన్నగాని వేదికెళ్ళి వచ్చింది పెళ్లికి వచ్చినవో రాలేదు అన్నగాడు కాదా నా అన్నగాడి దగ్గరికి నేను వెళ్ళిపోతానా అని మంగళారతి పట్టుకొని అన్నా మంగళారతిలో లక్షంతో బియ్యం పట్టుకొని వచ్చిన నా భర్తను తీసుకొని వచ్చిన అన్న పిరిక లక్షంతో నా మీద నా భర్త మీద చేసి అన్నా ఇక దీవించగా దీవెనా నా పసుబాట మారలేదు నెత్తి మీద
ఈడేనా బావా? అయ్యో అన్నా ఈడే ఎంత పేదోడైనా కానీ అవరే వాళ్ళు లాంచేవాడు నా సొమ్ము కాశపడి వచ్చిన అవరా నా డబ్బు నా క్యాష్ నా మనీ కానీ ఒక్క మాట ఆ చెల్లి ఒక్క మాట అన్నది అన్నా నువ్వు పెళ్లి కాడికి వచ్చిందో చూడలేదు రాంది చూడలేదు అన్నా ఎంతైనా తోడబుద్ధి అన్నవురా కొంటే భూములు దొరుకుతాయి కొంటే జాగలు దొరుకుతాయి ఏలుదామంటే రాజ్యాలు దొరుకుతాయి ఎక్కుదామంటే గుర్రాలు దొరుకుతాయి చేసుకుంటే పెళ్ళాలు దొరుకుతారు చెడిపోతే ముందరు దొరుకుతారు అన్న తోడబుట్టిన తోడు దొరకదురా అన్న నేను అత్తవారింటికి పోతాన్నాను ఇక్కడ నక్షంతలు నీ చేత నా నెత్తి మీద వేసి నీ నోట సల్లని దీవెన పెట్టమన్నది చూడుర్రి అన్న అనేటోడు ఇప్పుడు వచ్చిండు అంత అయిపోయినాక గుర్తుకొచ్చింది ఆయన అన్నగారి దగ్గర ఏమున్నాయి ఆనాడు గుర్తు లేదు అన్న సంబంధం మాట్లాడంగా గుర్తు రాలేదు అన్న మరి నాయనా మరి అన్న అలిగిపోయింది వదిలి అలిగిపోయింది మరి అన్న వదిలి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా అన్న మాట లంజం ఉండదు రావాలి నేను ఇక్కడ అక్షంతలు వేసి కాలు పట్టుకొని పసుపు కుంకుమ పెట్టి సాలె పోసి 10,000 పట్టు చీర 5,000 అద్దాల రేఖ పెట్టి ఓడువాల బియ్యం పోసి చల్లని దీవెన పెట్టి అత్తవారింటికి అంతేనా అంతేనా బాబాగారి లంచం ఉండా సిగ్గు లేదా మానవ లేదా మాటి మాటికి నా ఇంటికి ఎందుకు వస్తున్నావా అని అక్షంతల బల్లం పట్టుకొని ఇంద్రవాది కూసోవంగా నీ అమ్మ మీద సంపాదించినది 5 మిలియన్లు బావాని లంజపడుకుంటే బాంబాడి కుర్చీలో కూకుంటే బాగా కింద కూకోవాలి బాంబాడి కుర్చీలో కూర్చుంటే బాగా చిన్ని కాళ్ళకి కూర్చున్నా నీకు లంజపడి కానీ ఏమన్నా మానవ ఉందా వారిని రాజ్యానికి నేను ఆశపడి నీ దేశానికి నీ ఆశపడలే నీ ఇంటికి నేను ఆశపడలే నీ బంగారానికి ఇట్లా ఆశపడ్డాను అనుకున్నా ఏ ఊర్రా ఏ రాజ్యంరా నా డబ్బుకి ఆశపడి వచ్చినావురా నా సొమ్ముకి ఆశపడి వచ్చినావురా ఇంటే బలని నింపుకపోతావురా ఇంటే బలని నింపుకపోతావురా నీ డబ్బుకి నేను ఆశపడలే నీ ధనానికి నీ ఆశపడలే నీ అయ్యే బ్రాహ్మణులతో ఒప్పుకున్నాడు నాకు ఒక్క కొడుకు ఉంటే నా కొడుకు అర్ధరాజ్యం ఇయ్యపోవునా 7 లెక్కల్లో ఎండి 7 లెక్కల్లో బంగారం ఎదురు కోళ్ళ కాడికి 7 కోట్ల రూపాయలు మీ బాబు ఒప్పుకున్నావు నీ గిట్ట అడిగినారా మరి నా ఏ అడగపోయినవురా నా దగ్గరికి ఎందుకు వచ్చినవురా లాంజగొడక నలమొక్కడు గంగెట్లోడు రాజు అంటే ఎక్కలోడు ఎందుకు వచ్చినావు నా ఇంటికి నేను నీ ఇంటికి వచ్చినా నువ్వు నా ఇంటికి వచ్చినావురా అన్నా అన్న బల్లాని రాజా అన్న అన్న బల్లాని రాజా నా అన్నగాడు రాజా అన్నగాడన్న ప్రేమతోటి అన్న మంగళారతి పట్టుకొని అక్షంతల బియ్యం పట్టుకొని నీ దగ్గరికి అన్న
అగో మంగళార్తిని కాలేజీ అన్నా నన్ను అనరాని మాటలు నా భర్త మొదట నన్ను అంటున్నవారా ఎండి కాచబడ్డమంటున్నవారు మీ ఎండి నాకెందుకు అన్నా నీ బంగారం నాకెందుకు అన్నా నీ డబ్బు నాకెందుకు అన్నా అగో మంగళార్తిని కాలెత్తుదన్నవు అన్నా నన్ను అనరాని మాటలు అన్నవు అన్నా మంచి మాట కాని అన్నా నా అత్తగారింటికి నేను వెళ్ళిపోతారా అన్నా నాకు ఇంటి భుజం పెట్టరాదే ఓ అన్నయ్య అత్తగారింటికి అన్నా ఓ అన్నయ్య తెలిసిన